So hi, hello guys, namaste, welcome to Sahar Krishnan channel. So this is my first trip with the family. అది కూడా శ్రీశైలం టెంపుల్కి. సో ఎవరెవరు ఉన్నారు అని అంటే మా మమ్మీ, డాడీ, మా తమ్ముడు వాళ్ళు, మా బావగారు, ఇంకా మా వైద్య కుట్టి ఉంది. సో ఐ విల్ షో యూ హౌ ఆల్ ట్రిప్ విల్ బీ. అందరు ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ టు శ్రీశైలం. సో మొత్తానికి అందరం రెడీ అయ్యాం, కారులో ఎక్కాం. నేను ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాను, నా ఫ్రెండ్ సందీప్ కూడా వచ్చాడు. సో తను ఇంకో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎక్కడన్నా మేము బ్రేక్ఫాస్ట్ ఆగినప్పుడు మీకు చూపిస్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8:56, 9 అవుతుంది. వెనకాల వస్తున్నాడు కదా చిన్ని కారులో, కానీ మీకు కనపడలే, నేను చూపిస్తాను. సో చలో లెట్స్ గో టు శ్రీశైలం. సో శ్రీశైలం ఇంకా 125 కిలోమీటర్స్ ఉంది. మేము 8:56కి స్టార్ట్ అయ్యాం కదా, మాకు తెలిసి ఇంకొక 2 అవర్స్ పడుతుంది. సో మొత్తానికి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కాగినాము. సార్ హాయ్ చెప్పు. మా పిల్ల అక్కడ వచ్చింది, మా బావగారు అక్కడ, మా మమ్మీ డాడీ ఇక్కడ, మా మమ్మీ కుత్తిలు హాయ్ చెప్పు. సో ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం? బ్రేక్ఫాస్ట్ ఏముంది, ఏం తింటాం బ్రేక్ఫాస్ట్లో కాబట్టి. సో మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాం. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకో 2 అవర్స్ ఉంది. సో 2 అవర్స్లో మేము రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయేటప్పుడు ఘాట్ రోడ్కి వెళ్ళేటప్పుడు నేను మీకు వ్యూ అంతా చూపిస్తాను. సో ఫైనలీ ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఫారెస్ట్ వెల్కమ్ చెప్తుంది. సో లెట్స్ గో. టైగర్ రిజర్వ్ ఇదిగోండి, ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు. సో చాలా ట్రాఫిక్ ఎదురైంది మధ్యలో. అయితే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. అవును, అందుకే. సో ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం కదా, లొకేషన్ అయితే తెలిసిందే కదా. శ్రీశైలం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ దాటుకుని వెళ్ళాలి కాబట్టి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నాకు తెలీదు ఈ టైం కరెక్టో కాదో, బట్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. మరీ టూ మచ్ సన్నీ లేదు అలా అని. ఓకే, 1 hour 45 minutes లో మేము శ్రీశైలానికి రీచ్ అయిపోతాం. థ్యాంక్ యూ వైద్య. ఓకే చాలు. సో మళ్ళీ ఏదో చెక్ పోస్ట్ వచ్చింది. సో శ్రీశైలం డ్యామ్కి వచ్చాము. జనరల్గా అయితే వాటర్ ఉంటే చాలా బాగుంటుంది దీని వ్యూ. వాటర్ లేక బిక్కమొహం ఎండిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు దాకా తెలంగాణలో ఉన్నాం. సో ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్తాం. సో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి గోయింగ్. ఇక్కడ ఒకే ఒక్క బ్రిడ్జ్ ఆంధ్రాని తెలంగాణని కలుపుతుంది. సో వావ్, దిస్ ఈజ్ ద బ్రిడ్జ్. కన్సీ కదా. మా ఫాదర్ చెప్తున్నారు కొండల మధ్యలో ప్రవహిస్తున్నట్టు. సో ఎంతైనా కృష్ణా జిల్లా వాసులం కాబట్టి కృష్ణా నది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కొంచెం ఐడియానే ఉంటుంది బాగానే. సో ఇందా నుంచి పాపం మా వైద్య అక్కడ వీడియో బాగా తీసింది చూడండి. వెల్కమ్ టు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. సో we are into ఆంధ్రప్రదేశ్ now. సో ఫైనలీ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. శ్రీశైలం ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంది. మేము హ్యాపీగా జాలీగా సరదాగా వచ్చాము కాబట్టి మాకు ఇంత టైం పట్టింది. యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. మార్నింగ్ చూపిస్తే ఇంకా బాగుంటుంది. మిట్ట మధ్యాహ్నం 2 అయింది కాబట్టి మీకు అంత బ్రైట్గా కనబడుతుంది. ఉప్పు చేపలు, ఎండు చేపలు అన్నీ పెట్టారు. యాక్చువల్లీ ఏం లేదు, ఒక అంకుల్ చేపలను ఎట్లా తీసుకుపోతుండో చూపిద్దాం అన్నట్టు మీకు 2 చేపలు పైన ఒకటి పట్టుకుంటూ చేతిలో ఒకటి పట్టుకుంటూ మంచిగా పోతానే ఉన్నాడు, చక్కగా హ్యాపీగా జాలీగా కొంటున్నారు. ఆడోళ్ళు ఎక్కడికి పోయినా ఉప్పు చేపలు ఎండు చేపలు వదలరు.
ఆంధ్ర వాళ్ళు మరీ అసలు. సో మొత్తానికి రూమ్స్ తీసుకున్నాం. మా వాళ్ళు ఏసీ రూమ్స్ అంటే ఏసీ రూమ్స్ పైకి ఇచ్చాడు. సో శ్రీశైలంలో రూమ్స్ ఎలా ఉన్నాయంటే అమ్మా, సో ఇది రూమ్ టూర్ అనమాట. ఎక్కడ ఇలానే ఉంటాయిలేండి. ఓకే, ఇంకా శ్రీశైలం చాలా ఓల్డ్ అయిపోయింది కదా. ఓల్డ్ అంటే బాగా ఫేమస్ కదా, జనాలు వచ్చి 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 వచ్చి. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగితే మేము చేంజ్ లేదన్నాం. వైద్య దగ్గర 10 రూపీస్ నోట్ ఉందంట, వెళ్ళి ఇచ్చేసి వస్తుంది. సో ఇక్కడ షాప్స్ అన్నీ ఇలా పెట్టారు, కానీ ఫుల్ ఎండగా ఉంది, చాలా ఎండ ఉంది. సో మొత్తానికి తిన్నాము. తిన్న తర్వాత షాపింగ్ అని అలా చూసి ఇక్కడ నుంచి పాతాళ గంగ చూడడానికి వెళ్తున్నాం. మా మమ్మీ వాళ్ళు అటు ఇటు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చాను నేనైతే. సో మా బావగారు వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. రోపే ఎక్కడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ రోపే ఏంటి అని అంటే గంగాజలంలో స్నానం చేసే రోప్ అంట అది. సో ఇక్కడికి వచ్చాము. టికెట్ అయితే 80 రూపీస్, పెద్దవాళ్ళకి చిన్నోళ్ళకి 60 రూపీస్. సో ఇచ్చేసే తొందరగా ఫాస్ట్గా. లాస్ట్ అంట 5:30కి క్లోజ్ అంట. సో మేము ఒక్కలమే ఉన్నాము, మా వాళ్ళు అయితే ముందే లైన్లో నించున్నారు. పాపం నా కోసమే వెయిట్ చేస్తున్నారు. సో మా వెంకట నేను ఇక్కడ ఉన్నాను. సో యాక్చువల్లీ షిరిడీలో దర్శనానికి కూడా చైర్స్ ఇలానే పెడతారు. దర్శనం చేసుకునేటప్పుడు చైర్స్ ఉంటాయి, మనం రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు ఇలా, సేమ్ ఇలా. సో we are on the way to ropeway. అమ్మా, ఫైనలీ రోప్వే అట్లీస్ట్ ఇక్కడ నుంచి చూస్తున్నాం. వావ్, వాట్ ఏ వ్యూ. మై గాడ్. వైద్య, బీ కేర్ఫుల్. ఒక్కసారి వ్యూ అయితే చూడండి. ఇక్కడ ఈ రోప్సే అడ్డున్నాయి చూపించడానికి. మా వాళ్ళందరూ వెయిటింగ్. బాబీ, వైద్య, వాట్ యు వెయిటింగ్ ఫర్? సో మా రోప్ వ్యూ ఇక్కడ ఉంది, మేమందరం రెడీ ఉన్నాము ఎక్కడానికి. ఎక్కిన తర్వాత నేను వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను. వైద్య, ఐ థింక్ యు వర్ సో ఎక్సైటెడ్. మా వాళ్ళు ఇక్కడ ఎక్కారు. హాయ్ అందరూ, హాయ్ చెప్పండి. మా శాండీ, మా పిన్ని. సో మా మమ్మీ వాళ్ళు అయితే, మా మమ్మీకి జనరల్గా మామూలుగా సైకిల్ తొక్కడం అన్నా వాటర్ అన్న బాగా భయం. సో ఇక్కడ నుంచి మమ్మల్ని వీడియో తీస్తున్నారు. మా మమ్మీ డాడీ జస్ట్ ఊరికే మేము స్నానం చేయడానికి ఎక్కుతారంట యాక్చువల్లీ, కానీ మేము స్నానం చేయడానికి ఏం ఎక్కల, జస్ట్ అదొక ఆనందం. వావ్, అసలు లెఫ్ట్ సైడ్ అయితే ఫారెస్ట్. మా ఫ్రెండ్ కానీ ఉంటే దానికి అసలు వైల్డ్ నేచర్ అంటే చాలా ఇష్టము. ఫారెస్ట్లు, యానిమల్స్, వైల్డ్ లైఫ్ అంటే దానికి బాగా ఇష్టం. వావ్, వాట్ ఏ వ్యూ కదా సాన్. నేను యాక్చువల్లీ లెగ్స్ తీస్తున్నా. డార్లింగ్, ఐ రియల్లీ మిస్ యూ హియర్. కీర్తి డార్లింగ్ ఏం చేస్తుందో దానికి ఒకసారి కాల్ చేస్తా ఇప్పుడు. సో మొత్తానికి వచ్చాము, ఎక్కడి నుంచి దిగుతున్నాము. వైద్య, హవ్ యూ ఫెల్ట్? వేర్ ఇస్ వైద్య? వైద్య, హవ్ యూ ఫెల్ట్? Amazing? Oh, nice. What a view. సో మొత్తానికి మేము 12 అంట. నేను, మా మమ్మీ, వెంకట్, హన్సిక, సారీ వైద్య, ఇంకా బాబీ వెళ్తానికి ట్రై చేస్తున్నాం. మమ్మీ కమాన్ మామ్స్. సో ఒక్క నిమిషం 12కి వాళ్ళు వెళ్ళిపోయారు ముందే, నేను మా మమ్మీ వెనకాల పడిపోయాం. చిన్నది, ఎగ్జాక్ట్గా 9 మెంబర్స్ పడతారు. హాయ్ వైద్య. సో ఇది శిఖా
మునగాకాయ అంట అండి, ఇదేమో కుంకుడుకాయలు, ఇదేమో కరక్కాయ. యాక్చువల్లీ గొంతు నొప్పికి కూడా ఇది నోట్లో పెట్టుకుని తింటారు కరక్కాయ. అది గంగపు చెక్క. ఇదేంటిదండి? ఇది దిష్టికి పనిచేస్తుంది అంట అండి. మనం జస్ట్ క్లాత్ లో కట్టి నాకు తెలిసి కాలుకి కట్టుకుంటారా, అంతేనా? ఇదేమో షుగర్ కి పనిచేస్తుంది అంట. మా డాడీకి ఇవ్వాలా, కానీ మా డాడీకి షుగర్, ఎంత షుగర్ ఉన్నా ఎంత మెడిసిన్ ఇచ్చినా ఆయనకి పనిచేయదు. ఇదేంటిది? ఈ నిజంగానే పనిచేస్తాయా అండి హెయిర్ కి? అవునా? దీనిలో ఏం చేస్తారు? క్రాప్ తీసుకుందామా ఒకటి? ఇది ఎలా పని చేస్తుంది? ఇది ఏం చేస్తారంటే నూనె ఇట్లా వేసి పెట్టాలి, ఫుల్ చేసి పెట్టాలి. మనం తలకు పెట్టుకుంటప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇట్లా వేసి పెట్టాలి. ఓకే. దీనికి అసలు స్లీప్ మోడ్లో ఉంది. సో రాత్రి ఫుడ్ తినేసి పడుకున్నాము. యాక్చువల్లీ ఫుడ్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ టైంకి ఎవరి ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో ఇంకా ఇప్పుడైతే లేచాము. మార్నింగ్ టైం ఎంత అయిందంటే 4:28 అవుతుంది. సో ఇప్పుడు రెడీ అవ్వాలి. మాకు 5:30, 6 o'clockకే దర్శనం ఉంది, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఇంకా లేకలేదు. ఇప్పుడు వైద్యాన్ని లేపడం మాకు పెద్ద టాస్క్ మార్నింగ్ టైం. సో మార్నింగే లేచాము, ఎందుకంటే మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగే దర్శనం ఉంది 6 o'clockకి. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30, 4:40 అవుతుంది టైము. మేము అందరం లేచేసాము, ఫ్రెష్ అవుతున్నాం. బట్ వైద్యాన్ని లేపడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ ఫర్ అస్. చూడాలి ఆమె ఇప్పుడు ఎలా లేస్తుందో, ఎంతసేపు చేస్తుందో. సో మా వాళ్ళు కారు మీద బొమ్మలు అడగడానికి వెళ్ళారు, బేరం ఆడుతున్నారు వాళ్ళతో. ఎందుకంటే 2 కార్లు ఉన్నాయి కదా కాబట్టి బేరం ఆడుతున్నారు. కారు మీద శివుడు బొమ్మ వేయించడానికి శ్రీశైలంలో 400 చెప్పాడు కారు వాష్ చేసి బొమ్మ వేస్తే. నేనైతే నిన్న కారు వాష్ చేసుకుని వచ్చాను, ఆ కారు అయితే వాష్ చేయాలి. సో మా వైద్య పుట్టి చూడండి ఎలా పరిగెడుతుందో. నేను ఒకలాగా చెప్పాను, వీళ్ళు ఒకలాగా వేయించారు మొత్తానికి. శివలింగం అంట, మళ్ళీ డిజైన్ ఎందుకురా? ఇక్కడ ఇలా వేయిస్తా నేను ఎప్పుడు శివలింగం. ఇట్లా మధ్యలో ఉంటే నాకు మిర్రర్ కనబడదు కదా. సరేలే వేసేసరిగా ఏం చేస్తాం. కారు వాష్ చేయిస్తున్నామండి. ఇక్కడ శివుడి బొమ్మ వస్తుంది, మీకు తెలుసు కదా, శ్రీశైలం వెళ్ళినప్పుడు కార్స్కి వెనకాల శివుడి బొమ్మ వేయించుకుంటారని. సో అది వేయిస్తున్నాము. అండ్ ఇంకో కారు ఉంది, దానికి ఆల్రెడీ వేసేసారు, అది వీడియో చేయలేదు. బాయ్ వైద్య. చూడండి వెనకాల ఆల్రెడీ. సో ఈ కార్ మొత్తం వాష్ చేసి బొమ్మ వేయడానికి ఎంతో అరౌండ్ రెండింటికి కలిపి ఒక 500 ఛార్జ్ చేస్తా అన్నారు. సో దీనికి డిక్కీ లోపల వేస్తున్నారు, సేమ్ మన పెద్ద కార్కి వేసినట్టే. శివలింగము, త్రిశూలం అండ్ నాగపాము. సో మొత్తానికి మేము అందరం రెడీ అయ్యాము. అందరం మా వాళ్ళందరూ అయితే పంచలు కట్టుకున్నారు, వెళ్తున్నాం దర్శనానికి. చూపిస్తాం మా వాళ్ళందరూ ఏ వెనకాల. మా వాళ్ళంటే కొంతమంది మా కలర్ ఉండరులే, ఏమనుకో మాకండి. అందరికి బొట్లు పెట్టిస్తున్నాను, పెట్టించుకో. ఒక ఇచ్చే ఒక 1000 ఇవ్వు.
బొట్లు బొట్లు బొట్టులు బొట్టులు వెంకట మీద బాగా కనబడుతుంది అందరికన్నా. ఒక 100 రూపీస్ ఇచ్చేయండి అంకుల్కి. అటు పదండి, పెదనాన్న వాళ్ళు వెళ్తున్నారు కదా. అటే అటే వాళ్ళకి రెడ్ కలర్ది కొంచెం మంచిగా పెట్టండి. నేను పెట్టుకుంటాను లేదు రెడ్ది, చాలా లావుగా పెడుతున్నారు ఈయన. చిన్నటి నేను పెడతాను. బాబీ వీడియో తీ, మంచిగా పెట్టండి. ఓకే, ఇదిగో ఇది నేను రాణి పిండికి ఎలా పెట్టాను అలా పెట్టా. తల్లి గురి పెడతాడంట, చిన్నగా పెట్టు, జస్ట్ టచ్ అంతే. ఓ సూపర్. సో అందరం బొట్లు పెట్టేసుకుందాం, ఇంకా వెళ్దాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఆ కొంచెం ముందు వరకు వెళ్ళిన తర్వాత మనకి ఫోన్ ఎలా ఉండదు. సో ఫోన్ అందరూ అక్కడ పెట్టేసుకోవాలి కాబట్టి లోపలికి వెళ్ళినాక నేను మీకు వీడియో తీసి చూపించలేను. సో ఇది స్పెషల్ దర్శనానికి దారి అన్నమాట. ఓ మై గాడ్, మొత్తానికి మా అందరి దర్శనాలు అయినాయి. మా అందరి ముఖాలు చూడాలి, అందరి ముఖాల్లో బొట్లు. వెళ్ళిపోండి. మా వాళ్ళైతే ఇంకా లేట్గా వెనకాలే వస్తున్నారు. సో మొత్తానికి మాకు దర్శనం చేయించిన ఆయన నా పక్కన నడుస్తున్నాడు ఫోన్ చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. సో మీరు కూడా మా ఛానల్లో మా వ్లాగ్ చూడండి. ఓ ఇక ఈ అవతారం మార్చి ఇక్కడ నుంచి వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో సీ యూ గాయస్. మళ్ళీ కంటిన్యూ చేస్తా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. సో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి. బట్ మధ్యలో వినాయకుడు టెంపుల్ ఒకటి ఉంది. సో ఆ టెంపుల్ కూడా చూసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం. సో నేను ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. వచ్చాము. వైద్య ఎక్స్క్యూజ్ మీ అంటుంది. అందరూ దర్శనం చేసుకొని బాగా కలిసిపోయి ఉన్నారు. సో అందరూ మోస్ట్లీ దోశలే చెప్పుకున్నారు. దోశలు యాక్చువల్లీ నిన్న కూడా తీద్దాం అనుకున్నా కానీ నిన్న వీళ్ళు మర్చిపోయారు, ఫోన్లో బ్యాటరీస్ అన్నీ డెడ్ అయిపోయినాయి. సో దోశ, నాకైతే పూరి చెప్పుకున్నా. యాక్చువల్లీ ఏం లేదు, ముందు ఇక్కడ ఎవరు గుడికి వచ్చినా సరే వీరభద్రస్వామి అనే టెంపుల్కి వస్తారు. ఎందుకంటే మన వెహికల్స్కి తప్పకుండా ఇక్కడ పూజ చేయించుకుని వెళ్ళాలి. ఆయన చాలా పవర్ఫుల్, కాపలాదారిగా ఉంటాడంట. చెప్పు నువ్వు. కాపలాదారి అంట ఇక్కడ శ్రీశైలానికి, క్షేత్రపాలకుడు అంటారంట. సో వాహనాలు పూజ చేయు స్థలము. సో ఇక్కడ వాహనానికి పూజ చేయించుకోవాలి, కానీ ఇప్పుడు పూజారి లేరే అంట. సో ఇట్స్ ఓకే. సో మొత్తానికి బయలుదేరాము శ్రీశైలం నుంచి బ్యాక్. సో ఇక్కడ గణేష్ టెంపుల్కి వచ్చాము. మా డాడీ అయితే రాను అన్నాడు, కానీ నేనే రా అని చెప్పాను. సో వస్తున్నారు వాళ్ళు. రండి మీరు వేస్తా. వీళ్ళైతే దిగుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం హైదరాబాద్కి. ఇంకా నాకు కొబ్బరి అంటే ఇష్టం కాబట్టి కొబ్బరి తింటున్నాను. కస్తూరికాయ అంటారు. మొన్న మేము అక్కడికి కూడా వెళ్ళాం, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అప్పుడు. సో ఇవన్నీ అమ్ముతున్నారు చక్కగా. ఉసిరికాయలు, కుంకుడుకాయలు తీసుకుంటూ పోతుంది మమ్మీ. ఏం కావాలి? హైదరాబాద్ 10 కిలోమీటర్స్. సో ఇంకా ఫైనలీ వీ రీచ్డ్ హైదరాబాద్. దారిలో ఇంకా వచ్చేది లంచ్ అవన్నీ నేను తీయలేదు, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాం. So keep watching my videos and please do subscribe my channel. Thank you so much.